హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. గతంలో కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి ఆర్టీఓ ఆఫీస్కు వెళ్లాల్సిన అవసరం లేదని వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే దాన్ని సంబంధించి విధి విధానాలు అయితే ఖరారు చేసింది, కానీ వాటికి ఇంకా అమలు చేయలేదు. అయితే జూలై 1 నుంచి అమలు చేయడానికి కసరత్తు చేస్తూ ఉన్నారు. ఈ జూన్ 1 నుంచి కొత్త రూల్స్ అయితే అమలు కాబోతూ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించి నిబంధనలలో ప్రభుత్వం కీలక మార్పులు అయితే చేసింది. జూన్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇప్పటికైతే విడుదలైంది. కొత్త నిబంధనల ప్రకారం మీరు ఇప్పుడు ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయం అయినటువంటి ఆర్టీఓ ఆఫీసులో డ్రైవింగ్ పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం లేకుండా ప్రైవేట్ సంస్థలు డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లను జారీ చేస్తాయి. ఈ కొత్త రూల్ జూన్ 1 నుంచి అమల్లోకి అయితే వస్తుంది. ఒకసారి ఈ ప్రైవేట్ శిక్షణ కేంద్రాలకు కొత్త నిబంధనలు అయితే ఇవ్వడం జరిగింది. వాటి గురించి అయితే తెలుసుకుందాం. ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రం కోసం కనీసం 1 ఎకరం భూమి అయితే ఉండాలి. 4 వీలర్ ట్రైనింగ్ కోసం అయితే అదనంగా 2 ఎకరాల స్థలం అయితే ఉండాలి. డ్రైవింగ్ పరీక్షల నిర్వహణ కోసం ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రం తగిన సౌకర్యాలను అయితే కలిగి ఉండాలి. శిక్షకులకు కనీసం హై స్కూల్ డిప్లొమా అర్హత అయితే తప్పనిసరి. దీంతో కనీసం 5 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ మౌలిక అంశాలపై అవగాహన అయితే కలిగి ఉండాలి. దీని యొక్క శిక్షణ సమయం చూసుకున్నట్టయితే లైట్ వెహికల్ శిక్షణ తప్పనిసరిగా 4 వారాల్లో అయితే పూర్తి చేయాలి. అంటే కనీసం 29 గంటలు అయితే పనిచేయాలి. శిక్షణను 2 విభాగాలుగా విభజించాలి. ఇందులో థియరీ విభాగం 8 గంటలు, ప్రాక్టికల్ విభాగం 21 గంటలు అయితే ఉండాలి. హెవీ మోటార్ వాహనాల కోసం 38 గంటలు శిక్షణ అయితే ఉంటుంది. దీంట్లో 8 గంటల థియరీ ఎడ్యుకేషన్, 31 గంటల పాటు ప్రాక్టికల్ ప్రిపరేషన్ ఉంటుంది. ఈ శిక్షణ 6 వారాల్లో అయితే పూర్తవుతుంది. సో ఈ విధంగా మీరు ఆర్టీఓ ఆఫీస్కి అనేది వెళ్లకుండా డైరెక్ట్ ప్రైవేట్ సంస్థల ద్వారా, అంటే ప్రభుత్వం అప్రూవ్ చేసినటువంటి ప్రైవేట్ డ్రైవింగ్ సంస్థల ద్వారా మీరైతే డ్రైవింగ్ లైసెన్స్ అనేది పొందవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.